ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా నుండు. యు విల్ బి ఎ బ్లెస్సింగ్. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ప్రతిదినం ప్రతి క్షణం అనేకమైన దీవెనలతో నింపి కృపచేత మనల్ని నింపుచున్న దేవుడు మరొక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈ ఉదయకాలం మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను తలగా ఉంచుతానని వాగ్దానము చేసిన దేవుడు నీతో ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితిని, నీ నేపథ్యాన్ని ఎరిగిన దేవుడు. ఆయన ప్రణాళికలు నీ ఎడల ఆశీర్వాదకరమైనవి, సమాధానకరమైనవి. నీవు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దీవించువాడు. నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ప్రియదేవుని జనాంగమా, ఎప్పుడూ ఆశీర్వాదాల కొరకు ఆశగా చూస్తూ చాచబడే నీ చేతులను ఆయన ఆశీర్వదించే చేతులుగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రతిదినం దీవెనల కొరకు వెతుకులాడే నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆయన యందు నీ ప్రయాస వ్యర్థం కాదు సుమా. నీ ప్రయాసను, నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు ఆయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలిగినవాడు. ఆయన నీతో ఉండగా, ఆయనను ప్రేమించువానిగా నీవు ఉంటుండగా నీ చుట్టూ ఆయన కృప కావలిగా ఉంటుంది. ఏ దుష్టుని ఆలోచన, ఏ కపటోపాయము నీ దరికి రాకుండా నీ చుట్టూ అగ్ని కంచె కావలి ఉంచుతాడు ఆయన. ఎందుకనగా ఆయన ప్రణాళికలో నీవున్నావు. నీవు తృణీకరించబడిన చోటుని నీవు ఎంపిక చేయబడి బలపరచబడి నిలబెట్టబడతావు. నిన్ను అవమానపరచబడిన వారే మధ్యనే నీవు భోజన బల్లను సిద్ధపరుస్తావు అని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ శత్రువు సిగ్గుపడేటట్లుగా చేయబోతున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిన, ఇది సాధ్యమా అన్న ప్రశ్న నీలో వస్తుందేమో. దేవుడి ఉదయకాలం అంటున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శూన్యము నుండి సమస్తమును చేయగలిగిన దేవుడు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీవు మార్చబడాలని, నువ్వు తప్పిపోకూడదని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి యోగ్యత లేనప్పటికీ ఆయన ప్రేమను పొందుకొని అందులో జీవిస్తున్నాం మనం. ఆయన ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించి ఆయనిచ్చిన ఆధిక్యతలో కుమారునిగా, కుమార్తెగా నిలవబెట్టబడిన మనం ఆయనకు కలిగిన మనస్సును మనమున్నామా, కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఆయన యందు విశ్వాసముంచి ఆయన మాటలకు లోబడు. అబ్రహాము ఆయనకు విధేయత కలిగిన వానిగా ఉండి దేవునికి స్నేహితుడిగా మారి విశ్వాసులకు తండ్రిగా దీవించబడ్డాడు. నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరముగా ఉండులాగనను సిద్ధపడాలి. ఆయనకు ఆయాసకరమైన మార్గాలు, ఆయన మీకు తిరుగుబాటు చేసే మార్గాలు, నిర్లక్ష్యము చేసే ప్రవర్తన, ఇవి విడిచి నీ ప్రవర్తన ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన మాట విన్నప్పుడు, నువ్వు వెలుపలికి పోవునప్పుడు ఆశీర్వదింపబడతావు.
లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. ఆయన మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి మీద సమస్త జనము కంటే నిన్ను హెచ్చించువాడు ఆయన. ఆయన మాట వినగలుగుతూ ఉన్నావా? ఆయన మాటలో ప్రేమ ఉంటుంది, ఆయన మాటలో అధికారం ఉంటుంది, ఆయన మాటలో గద్దింపు ఉంటుంది, ఆయన మాటలో హెచ్చరిక ఉంటుంది, ఆయన మాటలో ఆదరణ ఉంటుంది. మాట రుచించటం లేదా నీకు? ఆయన మాట నీకు ఇష్టముగా ఉండటం లేదా? ఆయన మాట నీకు కష్టం అనిపిస్తుందా? ఈ ఉదయకాలం యెహోవా గద్దింపుని తృణీకరించకు. తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా అతడు గద్దించువాడు. ఆయన మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు, నీవు ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నీకు ఏది ఇష్టమో అడుగు, అవి నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. ఎన్నో తన దినం ప్రియ దేవుని జనాంగమా, నిన్ను అనేక మందికి ఆశీర్వాదముగా చేయటానికి, నీ ఊహకు మించిన గొప్ప కార్యములు నువ్వు జరిగించే యోగ్యతలో నువ్వు నిలబడటానికి, ఆయన ప్రేమను ప్రకటించటానికి, ఆశ్చర్య కార్యాలను వివరించటానికి, ఆయనతో కలిసి ముందుకు సాగిపోవటానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ అద్భుతమైన అవకాశం నీ ముందుండగా ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకొని ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. యోగ్యత అర్హత లేనటువంటి మమ్ములను ఆశీర్వాదకరముగా మీరు మార్చబోతున్నారని మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఆ దీవెనలో నేను నిలిచి ఉండులాగున నా ప్రవర్తన, నా మాట సమస్తము నీ వాక్యపు వెలుగులో నేను పరీక్షించుకొని నీ కొరకు యోగ్యమైన పాత్రగా మార్చబడటానికి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.